ప్రభువునందు సోదరి సోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనములు తెలియచేస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 1వ అధ్యాయము 1వ వాక్యమును చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించారు. ప్రభువునందు సోదరి సోదరులారా, మనము ఆదికాండం యొక్క పరిచయమును గమనిస్తూ వస్తున్నాం. గతంలో కొన్ని విషయాలు మనం గమనిస్తూ వచ్చాం, మరికొన్ని విషయాలు ఈరోజు గమనించబోతుంటున్నాం. మొదట ఈ పుస్తకములో అనగా ఆదికాండములో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులను గురించి గమనిస్తాం. ఆదాము, హవ్వ, హేబేలు, షేతు, హనోకు, నోవహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. వీరు ఈ పుస్తకంలో ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగా లేక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా మనము చూడవచ్చు. రెండవదిగా ఆదికాండం యొక్క విభజన గమనిస్తాం. ఈ ఆదికాండం యొక్క విభజన 4 విధాలుగా కనిపిస్తుంది. 4 విధాలుగా మనం చూడవచ్చు. 4 రకాల్లో ఒక రకం. మొదటి అధ్యాయం నుండి 11 అధ్యాయాల వరకు ఒక భాగం. దీనిని ప్రాచీన కాలం అంటారు. ప్రాచీన కాలం 12 నుండి 50 వరకు అనగా అబ్రహాము నుండి యోసేపు మరణం వరకు ఒక భాగం. ఇది విభజనలో మొదటి భాగం. ఈ విభజనలో రెండవ విధానం చూద్దాం. మొదటి 6 అధ్యాయాలు అనగా మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 6 అధ్యాయాల వరకు అనగా జలప్రలయం వరకు ఒక భాగం. 7 నుండి 11 అధ్యాయాలు ఒక భాగం. 7 నుండి 11 అధ్యాయాలు ఒక భాగం. 11 నుండి 50 వరకు ఒక భాగం. ఈ 3 విధాలుగా ఈ పుస్తకమును విభజన చేయవచ్చు. మూడవ విభజన మొదటి 6 అధ్యాయాలు ఒక భాగం. మొదటి 6 అధ్యాయాలు ఒక భాగం అంటే జలప్రలయం వరకు. 7 నుండి 50 వరకు ఇది ఒక విధమైనటువంటి విభజన. 4వ విభజన. ఇందులో మనం గమనించినప్పుడు మొదటి 2 అధ్యాయాలు సృష్టి యొక్క నిర్మాణం. మొదటి 2 అధ్యాయాలు సృష్టి యొక్క నిర్మాణం చూస్తాం. 3, 4, 5 అధ్యాయాలు పాపము, మానవుని యొక్క పతనం. 3, 4, 5 అధ్యాయాల్లో మానవుల పాపము, పాపం యొక్క పతనం, ఈ సంగతులు అందులో చూస్తాం. 6 నుండి 9 అధ్యాయాల వరకు పాపం యొక్క ఫలితాన్ని చూస్తాం అనగా జలప్రలయం. 6, 7, 8, 9 అధ్యాయాల్లో పాపం యొక్క ఫలితాన్ని మనం చూస్తాం. 10, 11 అధ్యాయాల్లో జనాంగముల అభివృద్ధిని చూస్తాం. 10వ అధ్యాయము 11వ అధ్యాయంలో జనాంగముల అభివృద్ధిని చూస్తాం. 12 నుండి 25వ అధ్యాయం వరకు 12 నుండి 25వ అధ్యాయం వరకు అబ్రహాము జీవితాన్ని చూస్తాం. అబ్రహాము జీవితంలో
జరిగిన విశేషాలు, ఈ సంగతులు అందులో మనం చూస్తాం. 25వ అధ్యాయము 11వ వచనం నుండి 27వ అధ్యాయం వరకు ఇస్సాకు జీవితంలో జరిగిన సంభవాలు మనం చూస్తాం. 24వ అధ్యాయంలో వివాహం జరిగింది. అయితే ప్రత్యేకముగా 25 నుండి మనం 27 వరకు ఇస్సాకు జీవితంలో విశేషాలు మనము చూడవచ్చు. 28 నుండి 35 వరకు యాకోబు జీవితంలో జరిగిన విశేషాలు. 28 నుండి 35వ అధ్యాయం వరకు యాకోబు జీవితంలో జరిగిన సంభవాలను మనం చూడవచ్చు. 37వ అధ్యాయము 39 నుండి 50 వరకు యోసేపు జీవితంలో జరిగిన సంభవాలు మనం చూడవచ్చు. 37, ఆ తర్వాత 39 నుండి 50 వరకు యోసేపు జీవిత విశేషాలు. 36వ అధ్యాయంలో యోసేపు వంశావళి చూస్తాం. 38వ అధ్యాయంలో ప్రత్యేకముగా యూదాని గురించి చూస్తాం. ఈ రీతిగా ఈ పుస్తకమును విభజన చేయవచ్చు. 4 విధాలుగా ఆదికాండమును ఏ రీతిగా విభజన చేయవచ్చు ఆ సంగతులు మనము దేవుని వాక్య ఆధారంగా గమనిస్తూ వస్తున్నాం. ఈ పుస్తకంలో జరిగినటువంటి సంభవాలు ఏ ఏ ప్రాంతాల్లో జరిగాయి, ఆదికాండంలో జరిగిన సంభవాలు ఏ ఏ ప్రాంతాల్లో జరిగాయి అనే సంగతి మనం గమనించినప్పుడు మొదటి 11 అధ్యాయాలు యూఫ్రటీస్ నది ప్రాంతంలో జరిగినట్లుగా మనం చూడవచ్చు. మొదటి 11 అధ్యాయాలు యూఫ్రటీస్ నది ప్రాంతంలో జరిగినట్లుగా మనము చూడవచ్చు. తర్వాత 12 నుండి 36 వరకు కనాను దేశంలో జరిగినటువంటి సంభవాలు. 12 నుండి 36 వరకు కనానులో జరిగిన సంభవాలు. ఆ తర్వాత 37 నుండి 50 వరకు ఐగుప్తులో జరిగిన సంభవాలు. యూఫ్రటీస్ నది ప్రాంతంలో మొదటి 11 అధ్యాయాలు, ఆ తర్వాత కనాను దేశంలో జరిగిన సంభవాలు, ఆ తర్వాత ఐగుప్తులో జరిగిన సంభవాలు. ఈ రీతిగా 3 ప్రాంతాల్లో ఈ ఆదికాండంలో జరిగిన సంగతుల యొక్క సంభవాలు జరిగినట్లుగా మనము చూడవచ్చు. ఇందులో మరికొన్ని విషయాలు మనం గమనిస్తాం. చారిత్రాత్మక వచనాలు 1385 చారిత్రాత్మక వచన భాగాలు 1385. బైబిలు చారిత్రాత్మక గ్రంథము అనే సత్యం ఈ వాక్య భాగాలు రుజువు చేస్తున్నాయి. ఆ తర్వాత ప్రశ్నలు 148 ప్రశ్నలు ఉన్నాయి. 148 ప్రశ్నలు ఆదికాండంలో మనం చూడవచ్చు. 146 ప్రవచనాలు ఉన్నాయి. 146 ప్రవచనాలు. ఇందులో 123 ప్రవచనాలు నెరవేర్చబడినాయి. అప్పటికి దాదాపుగా క్రీస్తు శకము 2000 సంవత్సరాలకు 123 ప్రవచనాలు నెరవేర్చబడి ఉన్నాయి. ఇంకా 23 ప్రవచనాలు అనగా ఆదికాండంలో ఉన్న ప్రవచనాలలో 23 ప్రవచనాలు నెరవేర్చబడవలసినవి. ఈ పుస్తకంలో చిన్న అధ్యాయము 16వ అధ్యాయం, పెద్ద అధ్యాయము 24వ అధ్యాయం. పెద్ద అధ్యాయము 24వ అధ్యాయం. ఇందులో ఆజ్ఞలు 106. ఆదికాండంలో ఆజ్ఞలు 106 ఉన్నాయి.
వాగ్దానములు 71 ఉన్నాయి. వాగ్దానములు 71. దేవుని యొద్ద నుండి వచ్చిన వర్తమానములు 95. దేవుని యొద్ద నుండి వచ్చిన వర్తమానాలు 95 ఉన్నాయి. హెచ్చరికలు 326 ఉన్నాయి. హెచ్చరికలు 326. అటు తర్వాత ఆదికాండంలో ప్రాముఖ్యమైన ప్రదేశాలు ఏదేను తోట, అరారాతు కొండ, బాబేలు ప్రాంతం, ఊరు పట్టణం, మోరియా పర్వతం, షెకెము, హెబ్రోను, బేర్షెబ, బేతేలు, ఐగుప్తు. ఏదేను, అరారాతు కొండ, బాబేలు, ఊరు పట్టణం, మోరియా పర్వతం, షెకెము, హెబ్రోను, బేర్షెబ, బేతేలు, ఈజిప్ట్. ఇవి ప్రత్యేకమైనటువంటి ప్రాంతాలు లేక ప్రదేశాలు. చివరిగా ఇందులో ఒక విషయంలో గమనించి ముగింపు చేద్దాం. ఆదికాండము సృష్టి తర్వాత జీవంతో ప్రారంభించబడుతుంది. సృష్టి ప్రారంభంలోనే జీవం ఉన్నది, మధ్యలో సృష్టి పతనమైపోయింది. ఆ తర్వాత తిరిగి దేవుడు ఆ జీవంతో ప్రారంభం చేస్తాడు. జీవంతో ప్రారంభించబడి మరణంతో ముగింపు చేయబడుతుంది. ఇది పుస్తకంలో ఉన్నటువంటి సారాంశం. అయితే యేసుక్రీస్తు యందు ఒక వ్యక్తి శ్వాస ఉంచినప్పుడు మరణములో నుండి జీవంలోనికి దాటించబడుతున్నారు. మరణములో నుండి జీవంలోనికి దాటించబడుతుంటున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24లో ఈ సంగతి మనము చూస్తున్నాం. ఇంతకాలం మనము ఆదికాండం యొక్క పరిచయం గమనిస్తూ వచ్చాం. రాబోయే కాలంలో దేవుని యొక్క కృపచేత దేవుడు దయచేసిన సంగతులు మొదటి అధ్యాయం నుండి మనం ధ్యానం చేద్దాం. ప్రార్థిస్తున్న వారికి, వర్తమానాలు ఆలకిస్తున్న వారికి ప్రభు పేట వందనములు తెలియజేస్తుంటున్నాను. దేవుడు తన వాక్యమును మనందరికీ క్షేమార్థమై దేవుని మహిమార్థమై దీవించి స్థిరపరచి ఫలింపచ్చునుగాక.